వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులు స్పీడప్ అయ్యాయి. చెరువులోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. కేవలం బురద మాత్రమే మిగిలింది. కొన్నేళ్లుగా నీటిలోనే ఉంటున్న పరుపు బండలు బయటపడ్డాయి. మత్తడి కట్టను కొంత దూరం వరకు పూర్తిగా తొలగించి నీటిని దిగువకు వదిలేశారు ఇరిగేషన్ అధికారులు. భద్రకాళి చెరువు పూడికతీత పనులపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. 9 రోజుల్లోనే ఖాళీ అయింది. చెరువు పునరుద్ధరణలో భాగంగా ఇరిగేషన్ అధికారులు చెరువును నీటిని మొత్తం కూడా దిగువకు వదిలిపెట్టారు. పూర్తిగా నీరంతా వెళ్ళిపోవడంతో బురద తేలింది. ప్రస్తుతం భద్రకాళి చెరువుకు సంబంధించి కూడా చూడొచ్చు. అయితే 15 రోజులలో చెరువును మొత్తం నీటిని ఖాళీ చేసే విధంగా ఇరిగేషన్ అధికారులు అనుకున్నారు. కానీ ఆ టైం కంటే ముందే 9 రోజుల్లోనే దాదాపుగా చెరువు పూర్తిగా కూడా నీరంతా కూడా ఖాళీ అయిపోయింది. బురద తేలింది. చూడొచ్చు, పరుపు బండలు అంటే మధ్యలో ఉన్నటువంటి బండలు కావచ్చు, గుట్టలు అవన్నీ కూడా తేలాయి. బురద మొత్తం 1-2 చోట్ల చిన్న చిన్న కుంటలుగా మారినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ బురదంతా ఎండిన తర్వాత ఇక్కడి నుంచి ఈ పూడిక తీసే పనులను ఇరిగేషన్ శాఖ చేపడుతున్నారు. ఇంత పెద్ద చెరువు అంటే దాదాపు 382 ఎకరాలలో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించినటువంటి మత్తడిని అంతా కూడా ఇదంతా కూడా బురద కావచ్చు, లేకపోతే వ్యర్థాలతో నిండిపోయినటువంటి ఇదంతా కూడా తొలగించున్నారు. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఇరిగేషన్ అధికారులు నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇంత పెద్ద ఉన్నటువంటి పూడిక తీసే సమయంలో వచ్చే మట్టిని కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎక్కడికి తరలించాలి, ఏ విధంగా తరలించాలనే దాని మీద కూడా ఒక ప్లాన్ వేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలించాలనే అవసరం ఉన్న చోటికి తరలించాలనేది భావిస్తున్నారు. చాలా చోట్ల ఆయా భూముల దగ్గర కూడా మట్టి ఒక లెవెల్ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడి నుంచి ఉన్నటువంటి మట్టిని తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తుంటే ఈ చెరువుకు చుట్టూ కూడా ఓవైపు భద్రకాళి అమ్మవారికి సంబంధించిన టెంపుల్ ఉంటుంది, మరోవైపు పద్మాక్షమ్మ చెరువు ఉంటుంది, గుట్టలు ఉంటాయి. ఈ పద్మాక్షమ్మ చెరువు గుట్ట వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచే ఈ మట్టిని అంతా కూడా అంటే పూడిక తీసినటువంటి మట్టిని తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ వైపుగా మాత్రమే వాహనాలు లోపలి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తే చూడొచ్చు, మొత్తం ఒక లెవెల్లో ఉన్నటువంటి చెరువు కనిపిస్తుంది. మొత్తం కూడా చెరువు అంతా కూడా బురదతోటి నిండిపోయింది. నీళ్లు కొద్దిగా అక్కడక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లను కూడా బయటికి పంపిస్తున్నారు. మత్స్యకారులకు సంబంధించి కూడా దీని మీద 500 కుటుంబాలు ఈ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి నిన్న మొన్నటి వరకు ఆ చెరువు కొంత నీళ్ళు ఉన్నప్పుడు ఆ చేపలన్నీ కూడా పట్టారు. ప్రస్తుతం బురద తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అందులో లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొంత స్థానికులు చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. బురదలో చాలా వరకు చేపలు ఉంటాయి. వాటన్నిటిని కూడా బురద ఎండిపోతే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి తడిలో ఉన్నటువంటి చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ చెరువులో పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా 4-5 ఒక్కటే చోట పెద్ద పెద్ద ఈ చేపలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ చేపలకు సంబంధించిన కూడా స్థానికులు అంతా కూడా పట్టుకుని. అన్న, ఈ చేప పేరేంది? మార్పు. ఎట్లుంది భద్రకాళి చెరువు? చెరువు ఎట్లుంది ఇప్పుడు? ఎట్లా బురద లేదా మొత్తం? మరి ఎట్లా పోతున్నారు? మొత్తం బురదే ఉంది ఇక్కడ, కానీ చేపలు అయితే బాగున్నాయి. చేపలు అందరూ పట్టుకుంటున్నారు. మీరు అంటే రెగ్యులర్గా పట్టుకునే వల్ల ఇది చూడడానికి వచ్చినా చేప కనపడ్డది, అలా దిగాము, పట్టుకున్నాం అంతే. ఉన్నాయా లోపల చేపలు? చేపలు ఇంకా ఉన్నాయి. మరి ఎట్లా ఇవి ఇంత బురదలో ఉంటాయా? ఎట్లా ఉంటాయి? ఎప్పటి వరకు ఉంటాయి ఇట్లా అవి ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, లేదా బతికి ఉండడం అనేది? 2-3 రోజులలో ఉంటాయి బురదల పానతోటే, తర్వాత చనిపోతాయి. ఈ 2-3 రోజుల్లో పట్టుకోవాలి. ప్రస్తుతం అయితే చెరువులో చేపలు అయితే పట్టుకుంటున్నారు. వచ్చినటువంటి స్థానికులు కూడా చూసిన వాళ్ళు చెరువులో ఆ బురదలో కనిపించినటువంటి చేపలను అయితే పట్టుకున్నారు. ఎట్లా ఉంది ఎప్పుడు నీళ్ళతో ఉండే చెరువు? ఇప్పుడు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇది 2 వీక్స్ నుంచి వాటర్ అన్నీ పోతున్నాయి. అప్పటి నుంచి చూస్తున్నా చేపలు బాగానే పడతారు. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు పెద్ద చేపను చూసి మేమే ఎగ్జైట్ అయ్యి వచ్చినాం, చూద్దాం ఎట్లా పడతారని చెప్పేసి చూసినాం. ఎట్లా అనిపిస్తుంది చెరువు ఎప్పుడు నీళ్ళతో ఉండేది, ఇప్పుడు బురద ఇదంతా చూస్తే ఈ క్లీన్ చేయడం ఇదంతా కూడా కరెక్ట్ అంటారా? ఎట్లా క్లీనింగ్ చేయడం అనేది పర్ఫెక్ట్, ఓకే, బాగా చేస్తే డ్రింకింగ్ వాటర్కైనా దానికైనా యూజ్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇంత మట్టి చూసిన తర్వాత ఈ చెరువుని చాలా రోజుల నుంచి అసలు క్లీనే చేస్తలేరు కావచ్చు అని అనిపించింది. పర్లేదు.
ప్రస్తుతం చెరువుకు సంబంధించి చూస్తే ఇది కాకతీయుల కాలం నాటి చెరువు ప్రస్తుతం మనకు కనిపెడుతుంది. ఇది చెరువు ఓవర్ఫ్లో అయితే వెళ్ళేటువంటి మత్తడి. ఆ కింద ఉన్నటువంటి రాళ్లతోడు కట్టిందంతా కూడా కాకతీయుల కాలం నాటికి సంబంధించింది. ఈ ఆ బండరాళ్లతోటి కట్టింది కూడా తూముకు సంబంధించి కూడా చెరువు పూడిక అంటే చెరువులో వాటర్ అంతా కూడా ఖాళీ చేస్తున్న తర్వాత మనకు సంబంధించి కూడా చెరువు సంబంధించినటువంటి తూము కూడా ఇక్కడ బయటపడింది. అయితే ఈ తూముకు సంబంధించి కూడా చూస్తే చెరువు ఏ స్థాయిలో లోపడుకున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తూముకు సంబంధించినటువంటి బండరాలు కావచ్చు అవన్నీ కూడా నీళ్లను ఖాళీ చేయడంతో అవన్నీ కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం అయితే చెరువులో నీళ్ళంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయాయి. బురదగా కనిపిస్తుంది. బురదలో ఉన్నటువంటి చేపలను పట్టుకునేందుకైతే మత్స్యకారులు కావచ్చు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో 4-5 రోజుల్లో పూర్తిగా బురద ఎండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూడిక తీసే పనులను ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పూడిక తీసే పనులు, తర్వాత వ్యర్థాలను తొలగించే పనులకు సంబంధించి కూడా 3-4 రోజుల్లో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.